ఫ్రెండ్స్, మనం ఈరోజు తిరిగి వచ్చిన వసంతం ఎపిసోడ్ 7 తెలుసుకుందాం. కన్నా గుర్తుకు వచ్చింది. కొన్ని రోజుల ముందు మనం ఊళ్ళో పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లిలో చూసాం. ఈ అమ్మాయినే కదా, తినలాంటి అమ్మాయిని నాకు కోడలిగా కావాలని కూడా నిన్ను అడిగాను కదా అని అంటారు పార్వతి గారు. దానికి ఆర్యన్, హా అమ్మ అవును, తనే ఈ అమ్మాయి అని అంటాడు. అయినా తను ఇక్కడేం చేస్తుంది కన్నా అని అనుమానంగా అడుగుతారు పార్వతి గారు. నువ్వే కదా అమ్మా తనలాంటి అమ్మాయిని కోడలిగా అడిగావు. తనలాంటి అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ టైం వేస్ట్ చేస్తూ ఉండడం ఎందుకా అని తననే నీకు కోడలిగా చేద్దామని ఫిక్స్ అయిపోయి తీసుకువచ్చా అని నవ్వుతూ బదులిస్తాడు ఆర్యన్. పార్వతి గారు, అరే ఈ అమ్మాయిని భయపెట్టి అయితే తీసుకురాలేదు కదా అని ఆర్యన్ని చిన్నగా కసురుతూనే రమ్య దగ్గరికి వెళ్ళి తన తలపైన చేయితో నిమురుతూ, అమ్మా నీ పేరు ఏంటి అని అడుగుతుంది. రమ్య ఆంటీ అని రమ్య కొంచెం తడబడుతూనే చెబుతుంది. రమ్య చాలా చక్కగా ఉంది. రమ్య, ఆర్యన్ పేర్లు కూడా చాలా బాగా కలిశాయి. ఆయన ఇక్కడి వరకు వచ్చి ఆంటీ అంటావేంటి అమ్మా? చక్కగా అత్తయ్య అని పిలువు సరేనా అని సంతోషంగా అంటారు పార్వతి గారు. సరే అన్నట్టుగా తల ఆడిస్తుంది రమ్య. పార్వతి రమ్యని దగ్గరుండి లోపలికి తీసుకువెళ్ళి తన కోసం ఒక రూమ్ చూపించి, సరే అమ్మా ఫ్రెష్ అయ్యి వచ్చేయి, నేను తినడానికి ఏమైనా రెడీ చేస్తాను అని రమ్యకి చెప్పేసి హాల్లోకి వెళ్తుంది పార్వతి. ఆర్య కూడా అక్కడే ఉండడంతో, కన్నా అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు అని ఆర్యన్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడుగుతుంది. అంటే అమ్మ అది అని ఆర్యన్ నసుగుతూ అంటుండగానే, పర్లేదు చెప్పు కన్నా, నాకు నా కొడుకు పైన పూర్తి నమ్మకం ఉంది అని అంటారు. సరే అమ్మా అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఆర్యన్. అయ్యో పాపం కన్నా, ఇక్కడికి తీసుకువచ్చి మంచి పని చేశావు అని అతన్ని మెచ్చుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రమ్య 2 రోజులు ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండిపోయింది. పార్వతి, ఆర్యన్లు కూడా తనకి కొంచెం స్పేస్ కావాలని అర్థం చేసుకొని అలానే వదిలేస్తారు. కానీ తను ఎంతకీ నార్మల్ అవ్వకపోవడంతో పార్వతి రమ్యని బలవంతంగా హాల్లోకి కూర్చోబెట్టి, ఎన్ని రోజులని ఇలా ఉంటావు చెప్పు అని తనకి జీవితం గురించి కొన్ని వివరంగా చెప్పి తనని నార్మల్ అయ్యేలా చేస్తుంది. కూడా వాళ్ళ కడివిడితనానికి వాళ్ళలో ఒక్కరిగా కలిసిపోతుంది. అలా ఆ క్రమంలోనే తనకి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. తను ఆర్యన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది. కానీ ఆ విషయం అతనికి చెప్పే ధైర్యం మాత్రం చెయ్యదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పార్వతి ఇంటికి పంతులు గారిని పిలిచి ఆర్యన్, రమ్యల పెళ్లికి ముహూర్తం పెట్టిస్తుంది. అది చూసిన రమ్య కంగారుగా నాకు ఈ పెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఉంటుందో అర్థం చేసుకున్న ఆర్యన్ రమ్య దగ్గరికి వెళ్ళి తను రమ్యని ఎప్పటినుండో ఇష్టపడుతున్నట్టుగా చెబుతాడు. ఇది విన్న రమ్య ముందు నమ్మకపోయినా ఆ తర్వాత నమ్మి ఆర్యన్ అంటే తనకు కూడా ఇష్టమే ఉండడంతో సరే అని ఒప్పుకుంటుంది. పార్వతి గారు గూడంగా సంతోషించి వీళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి వెడ్డింగ్ కార్డ్స్‌తో మళ్ళీ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. రమ్యని అక్కడ చూసిన వాళ్ళ నాన్న మళ్ళీ ఏదో అనేలోపే మధ్యలో కల్పించుకున్న ఆర్యన్ వాళ్ళకి జరిగిన విషయమంతా వివరించి చెప్పి వాళ్ళ పెళ్ళికి రమ్య వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పిస్తాడు. అలా అందరి ఆనందాల మధ్యలో రమ్య, ఆర్యన్‌ల పెళ్లి జరుగుతుంది. ఇన్ని రోజులు రమ్య, ఆర్యన్‌ల కథని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. మీ ప్రవళిక రాజ్. బై బై.